హోదా. పాస్టర్ గారు ఎక్కడో ఉంటాడు, ఇక్కడ డిజిటల్ స్క్రీన్ పెడతాను. యేసుప్రభు వారు బైబిల్లో అలా ఎక్కడా చేయలా. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్ప. టీవీలో నుంచి శుభవర్తమానం కాదు, శుభాలు కాదు. అది ఎవరికయ్యా అంటే రేడియోలో వాక్యం, టీవీలో వాక్యం, యూట్యూబ్లో వాక్యం ఎవరికయ్యా అంటే మంచం మీద పడి లెగవలేని స్థితిలో, దీనస్థితిలో ఉంటారు కదా, అన్య జనాంగంలో ఉంటారు కదా, రక్షణ లేని భర్త భార్య ద్వారా బంధకాలలో ఉంటారు కదా, వారికి. రక్షించబడిన నీకు నాకు మనకి ఆశీర్వచన పాత్ర యొద్ద ఒలీవ మొక్క వలె రావాలా. ఆశీర్వచన పాత్ర యొద్ద నీ ప్రజెన్స్ ఉండాలా, నీ ఆరాధన ఉండాలా, నీ భాగం నీవు తీసుకోవాలా. ఆయన శరీరము నీ కొరకే నల్లగొట్టబడిన ఆ భాగం నీవు తీసుకోవాలా. నీతి విరుక్తమైనటువంటి బోధలో మనము ఆకర్షించబడకూడదు. ఒకవేళ నీకు తెలిసిన వారు ఎవరైనా అలా ఆకర్షించబడితే వాక్యం చూయించి తమ్ముడా, చెల్లెల, అక్క, అన్న పడిపోవటానికి బైబిలు స్పష్టంగా చెబుతుంది. దయచేసి అలాంటి వాటికి నీవు ఆకర్షించబడొద్దని చెప్పాలా. ఆఖరిది ఏదో చూసుకుంటాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం గమనించినట్లయితే ఒక మాట చూస్తాము. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 11 verse 5. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోను. ఐదవది, పడిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే భక్తిహీనత. భక్తిహీనత ఎట్లా తెలుస్తుంది? ఈ ఒక్క మాట చెప్పండి, ముగించుకుంటాం. భక్తిహీనత ఎట్లా తెలుస్తుంది? ఉదాహరణకి, భక్తిహీనతలో భక్తి ఉందా లేదా? భక్తి ఉందా లేదా? కొంతమంది ఉందని చెప్పండి, కొంతమంది లేదని చెప్పండి. ఇది మనకు అర్థం కావడానికి ఇంకో మాట గుర్తు చేస్తా. రక్తహీనత పేషెంట్స్ ఉంటారు కదక్క, ఎనిమిక్ పేషెంట్స్. ఈ రక్తహీనత పేషెంట్లో రక్తం ఉందా లేదా? దెబ్బరక్క ఉందా లేదా? మీ హాస్పిటల్కి ఇలాంటి పేషెంట్లు వస్తారా రారా? రక్తము ఉందా లేదా అంటే ఉంది కానీ తక్కువ ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది? ఉండాల్సినంత ఉండలా. అందుకని వాళ్ళని ఏమన్నారు? రక్తహీనులు, ఎనిమిక్ పేషెంట్స్ అంటున్నారు. రక్తహీనత వస్తే లాభం ఏంటి? రక్తహీనత వలన కలిగే లాభాలు ఏమిటి? తల తిరగటము, కళ్ళు తిరగటము, నీరసం రావటము, లేనిపోయిన రోగాలు రావటము. ఎప్పుడు పడిపోతామో తెలియదు, సొమ్మసిల్లి పడిపోతాం. ఎందుకు పడిపోయారయ్యా అంటే చాలినంత రక్తం